సర్వశక్తుల సర్వాధికారి నేతృత్వంలో సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. సమయంలో నీ వాక్యం ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడండి. నీ వాక్య అవగాహన, వాక్య ప్రత్యక్షత మాకు దయచేయమని ప్రార్థిస్తాం. మా మనవేతలు తిరుగుని ప్రార్థిదేవా, మీ వాక్యమైన సత్యము మా జీవితాలను మారుస్తుంది మనం చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు కృప బట్టి ఇంకొక దినము, ఇంకొక వారం దేవుడు మనకి అనుగ్రహించిన హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత కలుగుగాక. అందరూ కలిసి మన వాక్యం ధ్యానిస్తుండగా మరి ఈరోజు తీసుకున్న అంశము స్పిరిచువల్ బ్లెస్సింగ్, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అనే అంశాన్ని మనము ధ్యానిస్తాం. స్పిరిచువల్ బ్లెస్సింగ్. సో నాతో పాటు ఎఫిషియన్స్ చాప్టర్ 1 verse 3. ఎఫిషియన్స్ చాప్టర్ 1 verse 3. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఇలాంటి వాక్యము పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకి అనుగ్రహించెను. సో దేవుడి ఉద్దేశం ఏంటి? శారీరక ఆశీర్వాదమే కాకుండా పరలోకానికి సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము ఏం చేశాడంట? మనకి అనుగ్రహించను. స్పిరిచువల్ బ్లెస్సింగ్ అంటే ఏంటి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము అంటే ఏంటిది అనేది మనం కొన్ని విషయాలు గమనిస్తాము, ధ్యానిస్తాము. బ్లెస్సింగ్ అనేది చాలాసార్లు మనం నేర్చుకున్నది లేకపోతే మనకు అలవాటు ఏంటంటే బ్లెస్సింగ్ అన్నాడు ఏమన్నా ఏం గుర్తొస్తుంది? డబ్బే గుర్తొస్తుంది, లేదంటే వస్తువులు గుర్తొస్తాయి, లేదంటే కార్లు, బంగారు, ఆస్తులు, పాస్తులు ఇవే గుర్తొస్తాయి, కానీ వేరే గుర్తురావు. సో లోకరీతిగా ఉంటుండగా మనకు కావాల్సింది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. సో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏంటిదో మనకి దేవుడి దేని గురించి దేని గురించి అనుగ్రహించడం మనం కొన్ని విషయాలు ధ్యానిస్తాం. చదివిన వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకి అనుగ్రహించను. ఏమంటుందంటే ప్రతి ఆశీర్వాదము మనకి అనుగ్రహించను అంటే ఏంటిది? తన దగ్గర కూడా ఏది దాగి ఉండలేదు, తన దగ్గర ఏమి ఉంచుకోలేదండి. మనకి ఏదైతే అవసరమో, మనకి ఏ ఆశీర్వాదం అవసరమో అవి లోకరీతిగా శారీరకమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకి దేవుడి ద్వారా, యేసుక్రీస్తు ద్వారా. దేవుడు అన్నప్పుడు మనము తండ్రి గురించి మాట్లాడుతాం. అంటే తండ్రి మనల్ని ప్రేమించి ఏం చేస్తాడు? మనము ఆశీర్వించబడాలి, దీవించబడాలని ఏం చేస్తాడు? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఫస్ట్ అబ్రాహాముని పిలిచినప్పుడు తనతో నిబంధన చేస్తాడు. తనతో చేసింది ఏంటిది? వస్తుపూర్వక ఆశీర్వాదం అన్నీ ఉన్నాయి. ఒక కవనెంట్ అంటే ఆత్మ సంబంధమైన కవనెంట్. అది నిబంధన, మనుషులతో చేసే నిబంధన కాదు, దేవునికి మనిషికి మధ్యలో ఉన్న నిబంధన గురించి మనము తెలుసుకుందాం. అబ్రాహాముని పిలుచుకున్నాడు, అబ్రాహాముతో నిబంధన చేస్తాడు. తనకేంటిది? శారీరకంగా ఆయన ఆశీర్వదించబడలేదు. ఇంకా శారీరకంగా అంటే ఇంకా తనకు సంతానం కలగలేదు కాబట్టి దేవుడు తనని దర్శించి ఫస్ట్ ఏమన్నాడు? ఐ విల్ బ్లెస్ యూ అన్నాడు. అబ్రాహాంకి ఏం కావాలి? శారీరక ఆశీర్వాదం కావాలి. దేవుడు తన పిలిచేవాడు, ఐ విల్ బ్లెస్ యూ, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. సో ఆశీర్వాదంతో పాటు ఇప్పుడేమో మనకి స్పిరిచువల్ బ్లెస్సింగ్ కావాలి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏంటిదో మనం కొన్ని విషయాలు
నేర్చుకుందాము, ధ్యానిస్తాము. సో 7 విషయాలు ఉన్నాయి. మనం ఎవరైనా రాసుకోండి. ఫస్ట్ థింగ్, జస్టిఫికేషన్ అండ్ శాంక్టిఫికేషన్. నీతిమంతులుగా పిలువబడటం మొదటి ఆశీర్వాదం. రోమీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 23-24 వచనం గమనిస్తున్నాం. Romans 3:23 and 24. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. For all have sinned and come short of the glory of God, being justified freely by His grace through the redemption that is in Christ Jesus. ఏమని వాక్యం? Being justified freely by His grace. ఉచితముగా దేవుడు మనల్ని విమోచించాడు. ఎందుకు విమోచించాడు? విమోచించకపోతే మనము నీతిమంతులుగా పిలువబడే వాళ్ళం కాదు. మనము నీతిమంతులుగా పిలువబడాలంటే ఇఫ్ వీ షుడ్ బి కాల్డ్ జస్టిఫైడ్, జస్టిఫికేషన్ కావాలి. నీతిమంతులుగా పిలువబడాలంటే దేవుడు మొదట మనం ఏం చేయాలంట? మనల్ని విమోచించాలి. దేని ద్వారా విమోచించాలి? తన రక్తం ద్వారా విమోచించాలి. తన రక్తం ద్వారా విమోచించాలంటే ఏం చేయాలి? తన ప్రాణం అర్పించాలి. ప్రాణం అర్పించాలంటే ఏం చేయాలి? తన మనిషి కుమారుడుగా ఈ భూలోకానికి రావాలి. అంటే ఎవరి దృష్టిలో ఉన్నారు? నీవు నేను తన దృష్టిలో ఉన్నాము. నీవు నేను తన ఆలోచనలు, ఏ ఆలోచనలో మనము పాపము అనే బంధకంలో, పాపం అనే ఊబిలో, పాపం అనే విషయంలో ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళ నీతిమంతులుగా తీర్చాలంటే ఈ ప్రాసెస్ అంతా నేను ఫాలో అవ్వాలి. సేమన్నాడు ఉచితంగా అంటే నీవు నేను ఏమి విల చెల్లించలేదండి. మనమందరం కూడా ఇక్కడ కూడిన బ్రతకం కూడా మనం ఏమి చేయకుండానే మనకి ఉచిత బహుమతి ఏంటిది? రక్షణము ఉచిత బహుమానం. అంటే కేవలం మనము యేసుక్రీస్తుని సొంత రక్షణ అంగీకరించినందుకే మనకి రక్షణ కలిగింది. మనం డబ్బులు ఇవ్వటము, కాన్ఫిడెన్స్, ఇవన్నీ కూడా సెకండ్ తర్వాత. కానీ మొట్టమొదటి ఏంటిది? మనం రక్షణ యేసుక్రీస్తుని అంగీకరించడం ద్వారా మనకు రక్షణ కలిగింది. అది ఉచిత బహుమానం దేవుడు మనకి అనుగ్రహించినాడు. సో మనకి దేంట్లో నీతిమంతులుగా తీర్చబడి, అందుకే వాక్యం ఏమంటుంది? ఉచితముగా విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. సో దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చినప్పుడు మనం అవినీతిలో పడిపోవచ్చు, కానీ మనం ఏం చేయాలా? దేవా నన్ను క్షమించు, నన్ను నీ వైపు తిప్పుకో అని మనం అడుగుతూ ఉన్నాం. ఎప్పుడైతే అడుగుతామంటే జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్. అందుకే ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు దర్శించకుండా ఏమన్నాడు? శాంక్టిఫై యువర్ సెల్ఫ్ అంటే ఏంటిది? మీరు కడగండి, పరిశుద్ధపరచండి, మిమ్మల్ని మీరు అపవిత్రం నుంచి పవిత్రంలోకి వచ్చినా కదా. అంటే ఇఫ్ యూ బికమ్ హోలీ, దేని ద్వారా? మీ పాప పరిహార్థం, మీరేం బలులు అర్పిస్తారు అన్నీ కూడా మీరు కడిగి పరిశుద్ధపరిచిన తర్వాత మీరు నా యొద్దకు వచ్చినప్పుడు, బిఫోర్ యూ కమ్ టు మీ యూ హ్యావ్ టు శాంక్టిఫై యువర్ సెల్ఫ్. అందుకే మోషే ధర్మశాస్త్రం దాని గురించి ధ్యానిస్తూ ఉంటాం. సో ఇక్కడ కూడా వాక్యం ఉంటుంది. సో మోషే ధర్మశాస్త్రం గొర్రెలని పశుపక్షులను ఇవ్వాలి, కానీ ఇక్కడ వధించబడిన గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ఏం చేస్తాడు? తన ప్రాణం అర్పించినాడు. నీవు నేను ఇంకెలాంటి అర్పణలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నిన్ను నన్ను విమోచించినాడు, నిన్ను నన్ను నీతిమంతులుగా పిలుస్తూ వచ్చినాడు. చూడండి, ఎఫెసీ 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృప మహాదైశ్వర్యము బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకి విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది.
ఏమంటున్నాడు? తన రక్తము ద్వారా మనకి పాప క్షమాపణ కలిగింది. ఇంతకుముందు ఏమన్నాడు? తన విమోచించాలంటే ఎవరిని? మనల్ని విమోచించాలంటే రక్తము చిందించాలి. ఏమైనా రక్తం చిందించిన తర్వాతనే నీకు నాకు విమోచన కలిగింది. నీకు నాకు విమోచన కలిగిన తర్వాత మనము ఇప్పుడు ఏంటిదంటే మనము నీతిమంతులుగా పిలువబడతాం. వీఆర్ జస్టిఫైడ్. ఆ జస్టిఫికేషన్ ఏ విధంగా అవుతుంది? తన కృపణ ద్వారా ఉచితముగా దేవుడు మనకి అనుగ్రహించాడు. ఫర్ బై గ్రేస్ యు ఆర్ సేవ్డ్. అంటే దేవుని కృపను బట్టి మనము రక్షింపబడ్డాం. దేవుని కృప లేకపోతే కృప అంటే ఏంటి? నిన్ను నన్ను ప్రేమించిన కాబట్టి తన కృపను బట్టి తన ప్రాణం అర్పించి నిన్ను నన్ను మనల్ని ఆయన రక్షించుకున్నాడు. ఎందుకు? మనం నశించుకోవటము దేవుని ఉద్దేశం కాదు. ఎవరైనా నశించుకోవాలి అంటే కేవలము అది అపవాది మాత్రమే నాశనం అవ్వాలి, నశించుకోవాలి. నిన్ను నన్ను తన స్వరూపంలో సృష్టించాడు కాబట్టి మనం నశించుకోవటం దేవుని ఉద్దేశం కాదు. కానీ మనము అందుకే ధర్మశాస్త్రంలో మోషేతో మాట్లాడుతున్నాం, నీ ముందు జీవము మరణము రెండు ఉంచిన అన్నాడు. కానీ అదే దేవుడు నీ ముందు జీవము మరణం ఉంచిన తర్వాత ఏమన్నాడు? మీరు జీవాన్ని ఎంచుకోండి, చూజ్ లైఫ్ అని చెప్తున్నాడు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఐ హావ్ పుట్ లైఫ్ అండ్ డెత్, చూజ్ లైఫ్ అంటే మీరు నేను మీ ఇష్టం వదిలేస్తే మీరు మరణాన్ని చూజ్ చేసుకుంటారు. కాబట్టి నా ఉద్దేశం ఏంటి? మీరు జీవాన్ని ఏర్పాటు చేసుకోండి. మీరు జీవాన్ని ఎన్నుకున్నట్లు జీవం ఎవరు? నేనే మార్గము సత్యము జీవము. బికాస్ ఇఫ్ యూ చూస్ లైఫ్, ఇఫ్ యూ చూస్ డెత్, యు ఆర్ చూసింగ్ ద ఎనిమీ, యూ చూస్ ద డెవిల్ అండ్ హీ విల్ డిస్ట్రాయ్ యూ. ఇఫ్ యూ చూస్ లైఫ్, మీరు జీవాన్ని అంగీకరిస్తే ఏం చేస్తారట? నేను మీకు నిత్య జీవం ఇస్తాను, ఇటర్నల్ లైఫ్. సో అది అంగీకరించడానికి మనం ఏం చేయాలి? మనం యేసుక్రీస్తుని అంగీకరించాలి. మనం నీతిమంతులుగా పిలువబడాలి. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం. పదహారు వచనం చూద్దాం. 16 నుంచి 19 వరకు. నేను లోక సంబంధిని కానప్పుడు వారును లోక సంబంధులు కాదు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేను వారిని పరలోకమునకు పంపును. వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకే నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. మరియు నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. చూడండి, సాంక్టిఫై దెమ్ త్రూ దై ట్రూత్, దై వర్డ్ ఈస్ ట్రూత్. సత్యం చూడండి, సత్యమందు వాళ్ళు ఏం చేయాలి? వారిని ప్రతిష్ఠ చేయు. సో మనం ప్రతిష్ఠ చేయబడాలంటే ఏం చేయాలంట? వాక్యం అనే సత్యం ద్వారా మనము పరిశుద్ధపరచబడతాము. నీవు నేను రక్షింపబడినట్లయితే ఎప్పుడు రక్షింపబడ్డాము? ఎప్పుడైతే దేవుని వాక్యం విన్నాము. రక్షణ లేనప్పుడు ఎప్పుడైతే దేవుని వాక్యం విన్నామో ఆ దేవుని వాక్యము సత్యము. కాబట్టి ఆ సత్యమైన సువార్త ఒక అనుకుందాము, మనం వినకపోవచ్చు, మన తల్లిదండ్రులు కానీ మన పితరులు కానీ ఎవరైతే వాక్యం విన్నారో ఆ వాక్యమైన సత్యము వాళ్ళ జీవితాన్ని మార్చింది. ద వర్డ్ ఈజ్ ట్రూత్ అండ్ ద వర్డ్ విల్ సాంక్టిఫై యు. అందుకే యేసుక్రీస్తు ఏమన్నాడు? నేను వారిని నీతిమంతులుగా చేయలేదు, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. దే ఆర్ నాట్ ఆఫ్ ద వరల్డ్ ఈవెన్ యాజ్ ఐ ఆమ్ నాట్ ఆఫ్ ది వరల్డ్. ఎవరండి? నేను వెల చెల్లించి కొనుక్కున్న వాళ్ళు లోక సంబంధులు కాదు. ఇంకేమన్నాడు? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. ఇంకా నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపించాను. ఎందుకు పంపిస్తున్నాడు? యేసుక్రీస్తు ఎందుకు వచ్చినాడు? మనల్ని వెతికి రక్షించుకోవడానికి. సో శిష్యులను తయారు చేసిన తర్వాత శిష్యులకు ఇచ్చిన ఆధిక్యత ధన్యత ఏంటిది? మీరు కూడా వెళ్ళండి, మీరు కూడా వెళ్ళి
వెతికి ఎవరిని వెతకాలి? ఎవరైతే పాపంలో నశించిపోతున్నా, అంటే ఎవరికి జస్టిఫికేషన్ లేదో, ఎవరైతే శాంక్టిఫికేషన్ లేదో, ఎవరైతే నీతిమంతుల్లో లేవో, ఎవరైతే అభివృద్ధిలో కదా లోకానుసారిగా జీవిస్తున్నారు, లోకానుసారి బ్రతుకుతున్నారు, వాళ్ళని వెతికి రక్షించుకోమని మాత్రం తెలుస్తుంది. తర్వాత ఏమన్నాడు? వారును సత్యమునందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. ఆమేన్. And for their sakes I sanctify myself, that they also might be sanctified through the truth. అంటే యేసుక్రీస్తు ఈ భూలోకంలో దేవుడుగా ఉన్నప్పటికీ కూడా ఏమన్నాడు? ఒక ఎగ్జాంపుల్లో ఉన్నాడండి. అందుకే బాప్తిజంలో సాక్షి ఇవ్వడం గమనిస్తాము. ఇక్కడ ఏమన్నాడు? నేను నీతిమంతులుగా పిలువబడుతున్నాను. ఎందుకు? నా తర్వాత వారు కూడా నీతిమంతులుగా పిలువబడాలి. తన ఉద్దేశం ఏంటిది? మనము పాప జీవితం నుంచి దూరంగా ఉంటూ వీ హ్యావ్ టు బి జస్టిఫైడ్. అందుకే అబ్రహాం గురించి మాట్లాడితే హీ వాజ్ జస్టిఫైడ్ బై ఫెయిత్. విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నాడు. ఎందుకు నీతిమంతుగా తీర్చేవాడు? ఎందుకంటే దేవుడు తనకి పలికిన ప్రతి మాట కూడా లెక్క చేసి, పక్కన పెట్టకుండా లెక్క చేసి, విధేయత కలిగి మాటని ఏం చేయడం, మాటకి విధేయత చూపెట్టి చెప్పిన ప్రతి మాట కూడా చేసుకుంటా వెళ్ళాడు. కాబట్టి తన చేసిన క్రియల ద్వారా నీతిమంతులుగా పిలువబడ్డాడు. మన విశ్వాసకి తండ్రిగా మనము చూసుకోవాలి. రెండోదిగా గమనిస్తే అడాప్షన్ ఇంటూ గాడ్స్ ఫ్యామిలీ. ఎఫెసీ 1వ అధ్యాయం 5వ వచనం 4, 5, 6 4, 5, 6. Ephesians chapter 1 verse 4, 5 and 6. ఎట్లనగా తన ప్రీమియంను తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమే దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషమైన ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకుని According as he has chosen us in him before the foundation of the world, that we should be holy and without blame before him in love, having predestinated us unto the adoption of children by Jesus Christ to himself, according to the good pleasure of his will. తన చిత్త ప్రకారమైన దయ సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులను స్వీకరించినట్లయి మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొనెను. అడాప్షన్ అంటే దత్తత తీసుకున్నాడు. కుమారులనుగా స్వీకరించినట్లు. కుమారులను స్వీకరించాలంటే ఏం చేయాలంట? ఏం చేస్తాం? యూజువల్గా అడాప్ట్ చేయాలంటే ఎవరైనా దత్తత తీసుకోవాలంటే మనం ఎవరు తీసుకుంటాం దత్తతగా? తల్లిదండ్రులు లేని వారు, అనాథ పిల్లల్ని మనము దత్తతగా తీసుకుంటాం. సో ఈ భూలోకంలో మనం అనాథులుగా ఉండొద్దు కాబట్టి వాక్యం ఏంటిది? తండ్రి యేసుక్రీస్తు ద్వారా మనల్ని దత్తతగా తీసుకున్నాడు. వీఆర్ కాల్డ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వీఆర్ కాల్డ్ ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుగా, దేవుని కుమార్తెగా మనకి ఎప్పుడు మన దత్తతగా తీసుకున్నాడు. ఎందుకు అంటే తన వెళ్ళ చెల్లించాడు కాబట్టి. వెళ్ళ చెల్లించిన తర్వాత నశించిపోయిన వారు మనల్ని దేవుడు వెతికి రక్షించుకున్నాడు. తన కుమారుడుగా, కుమార్తెగా పిలుస్తున్నాడు. ఏమైనా చూడండి, మనము తన ఎదుట పరిశుద్ధులమను నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకోలేను. జగతి పునాది వేయబడక ముందే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకోలేను. ఎందుకు ఏర్పరచుకున్నాడు? దాని వెనుక కారణం ఏంటిది? ప్రేమ చేత. హల్లెలూయా. ఆమేన్. ప్రేమించినాడు కాబట్టి అంటే ఏంటిది? ప్రేమ ఏం చేసినది?
నశించిపోయిన వారిని మనల్ని వెతికి రక్షించుకొని ప్రేమ చేసినంట. మనం తన ప్రేమ జగతి పునాది వేయబడకమునిపై ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగతి పునాది వేయబడకముందే యేసుక్రీస్తు ఏం చేసినాడంటే నిన్ను నన్ను వెతికి రక్షించుకున్నాడు. ఇది మనం చదివేదంతా కూడా క్రియారూపకంగా జరిగింది, కానీ ఆత్మలోకంలో అది ఆల్రెడీ జరిగింది. మనం దేని గురించి ధ్యానిస్తాము? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నాము. మొట్టమొదటి ఏమేమి చూసినాము? నీతిమంతుల గురించి మాట్లాడుతూ వచ్చినాము. రెండోది విషయం ఏంటిది? దేవుడు మనల్ని దత్తత తీసుకున్నాడని తెలుసుకోవాలి. మనం కుమారులుగా దేవుడు మనల్ని పిలుస్తూ వచ్చినాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తనను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలకుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు. చూడండి, తన్ను ఎందరు అంగీకరించుదురో వారందరికీ, అనగా తన నామమందున విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు. Amen. But as many as received him, to them gave he power to become the sons of God, even to them that believe on his name. యేసుక్రీస్తు నామమందు ఎవరైతే నమ్మకము కలిగి ఉంటారో, విశ్వసిస్తారో, వాళ్ళు ఏం చేశాడు? కుమారులకుటకు ఆయన అనుగ్రహించాడు. సో మనం ఏం చేయాలంట? విశ్వసించిన వారే తన కుమారులుగా పిలువబడతారండి. ఈ లోకంలో ఉన్న వాళ్ళు అనేక మంది విశ్వసించట్లేదు. విశ్వసించని వారు కుమారులుగా పిలువబడట్లేదు. అందుకే వాక్యం ఏంటిది? యాజ్ మెనీ యాజ్ రిసీవ్డ్ హిమ్, తనని ఎందరైతే అంగీకరించినారో, నీవు అంగీకరించినైతే తన కుమార్తెగా పిలువబడుతున్నావు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఎందుకు? యేసుక్రీస్తుని నా కుమారుని అంగీకరించకపోతే నేను కూడా నిన్ను నా కుమారుడిగా అంగీకరించాను. If God should call you and me as sons and daughters, then we should receive Jesus Christ as our Father, as our God, as our Savior. మనం యేసుక్రీస్తుని అంగీకరించిన వారమైతే మనము కుమారుగా కుమార్తెగా పిలువబడతాం. ఎందుకు వాక్యం ఉంది? To them gave he power to become the sons of God. దేవుడు కుమార్తెగా అవ్వాలంటే ఏమోనంటే ఒక శక్తి కావాలి. ఆ శక్తి ఏంటిది? పరిశుద్ధాత్మ శక్తి దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనము దేవుని పిల్లలుగా మనము పిలువబడుతున్నాం. సో మనం ఏంటిది? మనము అనాథులు కాము. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏం చేస్తున్నాము? మనల్ని ఈ లోకరీతిగా లోకానుసారంగా మనం చూస్తే కొన్నిసార్లు తల్లిదండ్రులు లేని పరిస్థితుల్లో, లేకపోతే మనం అనాథగా పెరిగిండొచ్చు, కానీ దేవుని దృష్టిలో మనము అనాథలు కాదు. తండ్రి ఉన్నా లేకపోయినా వాక్యం ఉంటుంది, తల్లి అయినా మరచిను కానీ నేను నిన్ను మరవను, నేను నిన్ను నా అరిచేతిలో చెప్పినాను, నా కన్ని పాపగా నేను కాపాడుకుంటాను, నిన్ను కాయవాడు కునుకడు నీటిలో కూడా అన్నాడు. సో దేవుని ఉద్దేశం ఏంటిది? ఎల్లప్పుడూ తన దృష్టి నీపైననే ఉంటుంది, మన పైన ఆయన దృష్టి కలిగినాడు. కాబట్టి తనకి ఇచ్చిన ప్రతి వాగ్దానం మన జీవితం నెరవేర్చబడాలని మనం ఈ విధంగా కూడుకొని ఒక వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. దేవుని వాక్యము సత్యము కనుక సత్యమైన వాక్యము, సత్యమైన సువార్త ప్రకటిస్తుండగా మన జీవితాలు మార్చబడతాయి. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము వెనకాల మనం ఆలోచన కలిగి ఉండాలి. దేవా, నీ కృపను బట్టి, నీ ఉచిత కృపను బట్టి, నీ ప్రేమను బట్టి నువ్వు నన్ను నీతిమంతులుగా పిలిచినావు. దేవా, నీ ఉచిత కృపను బట్టి, నీ ప్రేమను బట్టి దేవా నువ్వు నన్ను దత్తత ఇచ్చినావు, నన్ను కుమార్తెగా పిలిచినావు. మేము మిమ్మల్ని అంగీకరిస్తున్నాం. నీ వాక్యమైన సత్యంగా మా జీవితాన్ని మార్చడం మనం సంపూర్ణంగా నమ్మినట్లయితే ఏమవుతుందండి? మనము అనాథులు కాదు కదా. యూఆర్ నాట్ అలోన్. నువ్వు ఒంటరి వాడిని కాదు, నువ్వు ఒంటరి దాన్ని కదా. ఎవరున్నారు? నీ కుటుంబం నీకు ఉన్నా లేకపోయినా, నీ బంధుమిత్రులు నీకు ఉన్నా లేకపోయినా, నీ స్నేహితులు నీకు ఉన్నా లేకపోయినా, నిన్ను సృష్టించిన సృష్టికర్త నీ దేవుడు నీకు నాకు తోడై ఉంటాడు. ఎప్పుడండి? చివరి శ్వాస వరకు. యుగములు నీకు నాకు తోడు. అంటే జగతి పునాది వేయబడకుండా నేను ఏర్పాటు చేసుకుంటే ఈ జగతి పునాది నాశనం అయినా కానీ వాక్యం ఏంటది?
నూతన ఆకాశము నూతన భూమి సృష్టించినప్పుడు కూడా అప్పుడు కూడా మనం ఎక్కడ ఉంటాం? దేవుని రాజ్యంలో మనం స్థిరపరచబడతాం. ఎందుకు? దేవుడు నన్ను దాని కొరకు పెంచుకున్నాడు. లేదా ఈ 120 సంవత్సరాలు బ్రతకడానికి కాదండి. బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ది ఎర్త్ వేర్ లేడ్, భూమి పునాదులు వేయబడకు దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఆ ఏర్పాట్లు ఏంటంటే భూమి ఒక ప్రాసెస్ మాత్రమే. ఈ భూలోకంలో నువ్వు కొంతకాలం బ్రతుకుతావు అంతే. సో బ్రతికిన కాలము నువ్వు దేవుని స్తుతించాలి, దేవుని ఆదరించాలి, దేవుని ఘనపరచాలి. యు ఆర్ క్రియేటెడ్ టు వర్షిప్, టు గ్లోరిఫై. దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి. కాబట్టి దేవుడు నిన్ను సృష్టించాడు. అది ప్రాముఖ్యం. తర్వాత దేవుని ఆశీర్వాదము మనం అనుభవిస్తూ ఉంటాం. ఆమేన్. రోమీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొంది ఉంచితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని ప్రకటించున్నాము. For ye have not received the spirit of bondage again to fear, but ye have received the spirit of adoption, whereby we cry, Abba, Father. Amen. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ పుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టించున్నాము. తనని అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి వాక్యం ఏంటిది? నీకు కావాల్సిన శక్తిని దేవుడు అనుగ్రహించినాడు. ప్రతి ఒక్కరు మనల్ని అమ్మ నాన్న పిలుస్తారా? మీరు పిలవరండి. మన పిల్లలే మనల్ని అమ్మ నాన్న తండ్రి తల్లి పిలుస్తారు. వేరే వాళ్ళు ఎప్పుడు పిలుస్తారు? మనకు దత్తత తీసుకుంటే అంటే ఏంటిది? మనం ఏమైనా దత్తత తీసుకుంటే వాళ్ళకి మనం అధికారం ఇస్తాము. ఈ రోజు నుంచి నేను మీకు తండ్రిగా ఉంటాను, తల్లిగా ఉంటాను. దత్తత తీసుకున్నంత వరకు కూడా ఏమవుతారంటే వాళ్ళు బయట పిల్లలే, మన పిల్లలు కాదు. సో వాక్యం ఏంటిది? మనము అబ్బా తండ్రి అని పిలవాలంటే మనం ఏం చేయాలంట? మనల్ని దత్తత తీసుకోవాలి. అందుకేమన్నాడు? మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందిదిరి. ఆ ఆత్మ కలిగిన వారై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. దాసు వి ఆర్ నాట్ స్లేవ్స్. దాసపుత్రము కాదండి. ఏమంటారంటే మనము ఆత్మపుత్రము, దత్తపుత్రులు కలిగిన వారిమై ఉన్నాం. ఆత్మ సంబంధమైన ఆశయం ఏం చేసినా నిన్ను నన్ను అబ్బా తండ్రి అని పిలిచి ఆధిక్యతని మనకి దేవుడు దయచేసినాడు. నేను అందుకే ఇద్దరు ప్రార్థన చేసినప్పుడు ఒకడేమో ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొకడేమో పరలోకమందు నా కన్నులు కూడా ఎత్తలేని పరిస్థితిలో, అంటే ఏంటిది? అబ్బా తండ్రి అని పిలిచే ఆధిక్యత ధన్యత కూడా నాకు లేదు అంటున్నాడు ఆయన. అంటే నేను అంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాను. మొరపెట్టుకుంటున్నాడు, నువ్వు నన్ను క్షమిస్తే, నువ్వు నన్ను దత్తత తీసుకుంటే నా జీవితం మార్చబడుతుంది. అలాంటి ఆలోచన, అలాంటి ప్రార్థన చేసుకోవచ్చు. నువ్వు ధర్మశాస్త్రం పాటిస్తుండొచ్చు, మరి ధర్మశాస్త్రం పాటిస్తూ కూడా నువ్వు ద్వేషిస్తే, నువ్వు క్షమించకపోతే ఏమవుతుందండి? ధర్మశాస్త్రం పాటించిన వాడిగా ఉంటుంది. కానీ వాక్యం ధర్మశాస్త్రం పక్కన పెట్టి దేవుడు చేసాడు, ఒక నూతన నిబంధన చేస్తున్నాడు. ఆ నూతన నిబంధన ఏమన్నది? దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమ చేత, ఆ ఉచిత కృపను బట్టి, ఉచిత ప్రేమను బట్టి నీకు నాకు రక్షణ కలిగించినాడు. నిన్ను నన్ను పుత్రులుగా పిలుస్తూ వచ్చిన. హల్లెలూయా. ఇక మూడోదిగా గమనిస్తే ఇన్హెరిటెన్స్ ఇన్ ద సెయింట్స్. కొలస్సీ 1వ అధ్యాయం 12వ వచనం.
తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారకుటకును మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడినని దేవుడు బతికులాడుచున్నాడు. Giving thanks unto the Father, which hath made us meet to be partakers of the inheritance of the saints in his light, who hath delivered us from the power of darkness and hath translated us into the kingdom of his dear Son, in whom we have redemption through his blood, even the forgiveness of sins. So verse 12 అయితే, giving thanks unto the Father, which hath made us meet to be partakers of the inheritance of the saints in light. దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడు? స్వాస్థ్యంగా పిలుస్తున్నాడు. వీఆర్ రాయల్ ప్రీస్టుడ్ అని వాక్యం తెలుస్తుంది కదా. ఇన్హెరిటెన్స్ అనేది దేవుడు మనకు ఒక స్వాస్థ్యాన్ని ఇచ్చినాడు. ఆ స్వాస్థ్యం మనం అంగీకరించాలంటే ఎవరి ద్వారా వస్తుంది? యేసుక్రీస్తు ద్వారానే వస్తుంది. అందుకే మనం గివింగ్ థ్యాంక్స్ అంటు ద ఫాదర్ విచ్ హ్యాత్ మేడ్ us to meet the partakers of the inheritance of the saints in his light. పార్టేకర్స్ అంటే ఏంటిది? పాలిభాగస్తులు ఉండటం. నువ్వు పాలిభాగస్తులు ఉండాలంటే నువ్వు ఆ గుంపుకి సంబంధించిన వారిగా ఉండాలి. Amen. So if you have to partake in the kingdom of God, దేవుని స్వాస్థ్యంలో నువ్వు పాలిభాగస్తులు ఉండాలంటే దేవుని స్వాస్థ్యం నీకు కావాలంటే ఏం చేయాలంటే దేవుని సంబంధిగా ఉండాలి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నువ్వు కలిగి ఉండాలి. ఎవరికి కలుగుతుందండి? దోస్ హూ బిలీవ్. ఎవరైతే అంగీకరిస్తున్నారో, ఎవరైతే దోస్ హూ బిలీవ్ అండ్ దోస్ హూ రిసీవ్, అంగీకరించాలి, స్వీకరించాలి, వారికి మాత్రమే ఏముంటుందంట? ఇన్హెరిటెన్స్ అనేది ఉంటుంది. అబ్రహాం కూడా అదే మొత్తుకున్నాడు. నాకు ఇంత ఆస్తులు అంతస్తు ఇచ్చావు కదా, నాకు వారసులు ఎవరు ఉంటారు? వారసుడు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నా ఇంట్లో నా దాసుడు వారసుడు, మన జీతం మనకి ఇచ్చేస్తారు, కానీ నా వారసత్వానికి నాకు ఒక వారసుడు కావాలి. నా ఆస్తులు అంతస్తులు ఎవరు చూసుకుంటారు? అంటే దేవుడు దర్శించి చేస్తాడు, నీకు వాగ్దానం గుర్తు నేను ఇస్తాను, నువ్వు వెయిట్ చేయంటున్నాను. సో ఎవరు వెయిట్ చేయాలి? అబ్రహాం వెయిట్ చేయాలి. ఎందుకు? స్వాస్థ్యం పొందుకోవడానికి. సో నీవు నేను దేనికి వెయిట్ చేస్తున్నాము? దేవుడు మనకి స్వాస్థ్యం ఆల్రెడీ ఇచ్చినాడు. ఏం చేయాలంటే వీ హ్యావ్ టు రిసీవ్ ద స్పిరిచువల్ బ్లెస్సింగ్. మనము ఆత్మ సంబంధమైన ఆశయాలను పక్కన పెట్టి ఈ లోక సంబంధమైన ఆశయాలు వెనకాల పరిగెత్తుతున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మనం మర్చిపోతున్నాం. అందుకే దేవుడు కూడా ఏమన్నాడు? నా నీతిని నా రాజ్యాన్ని మీరు మొదట వెతుకుడి. మీరు మొదట నా నీతిని రాజ్యాన్ని వెతికితే ఇవన్నీ కూడా మీకు సమకూర్చబడతాయి. అంటే లోకరీతి ఆశీర్వాదం అన్ని కూడా దేనికి కనెక్ట్ అనేది? స్పిరిచువల్ బ్లెస్సింగ్కి కనెక్ట్ అయ్యింది. సో నువ్వు నీ ఆత్మ సంబంధమైన విషయాలలో నువ్వు పరిగెత్తినట్లయితే, దేవుని ఆత్మకు సంబంధించిన విషయంలో నువ్వు పరిగెత్తుతున్నట్లయితే, దేవుని నీతిని దేవుని రాజ్యాన్ని నువ్వు వెతికినట్లయితే, ఆ వెతకడం అంటే ఏంటిది? దేవుని రాజ్యానికి సంబంధించిన పనుల్లో నేను భాగస్వామి. ఇఫ్ యూ పార్టేక్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ద వర్క్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నేను జస్ట్ ఒక సండే మాత్రమే చర్చ్ వేలు వస్తానంటే సరిపోదండి. వారం అంతా కూడా నాకున్న దాంట్లో, నాకు ఇచ్చిన దాంట్లో నేను దేవుని రాజ్యానికి నేను ఏ విధంగా ఉపయోగపడుతున్నాను. వారమంతా ఏం చేయకూడదు? చర్చ్కి వచ్చి మనం దేవుని స్తుతి సాధిస్తే సరిపోదండి. యూఆర్ కమింగ్ టు చర్చ్ టు ప్రైజ్ గాడ్ అండ్ వర్షిప్ గాడ్. వారమంతా ఏం చేయాలంట? మనం పని చేయాలి. దేవుని రాజ్యాన్ని వెతికిన వారిగా, దేవుని రాజ్యానికి ఎంతో కొంత నేను సహాయం చేయాలి, ఎంతో కొంత నేను పని చేయాలి. ప్రార్థన చేయండి, లేకపోతే మెసేజ్ పంపించండి, పిలవండి, చెప్పండి, ఏదైనా చేయండి. దేవుని రాజ్యం ఎదిగే విషయంలో నేను పాలుభాగస్తులు ఉంటే ఏం చేస్తున్నా? ఆ స్వాస్థ్యం నేను పొందుకున్నాను. ఐ విల్ హ్యావ్ దట్ ఇన్హెరిటెన్స్. ఎందుకంటే ఎవరికి ఇస్తున్నాడు ఇన్హెరిటెన్స్? నిన్ను నన్ను దత్తతగా పిలుచుకోవాలి. కుమారులకి కుమార్తెలకి స్వాస్థ్యం ఇస్తున్నాడు. అందరికీ రాదు. మన పితరుల దగ్గర మనకి ఆస్తిపాస్తులు పంచినట్లయితే ఎవరికి ఇస్తారు? వారసత్వంకి ఇస్తారు. తన పిల్లలకే అది వారసత్వం వెళ్ళాలని ఏం చేస్తారు? ఆ ఆస్తులు అంతస్తులు ఇస్తూ ఉంటారు. సో దేవుడు కూడా అంగీకరించిన వారిని, స్వీకరించిన వారికి ఏం చేస్తాడు? స్వాస్థ్యము అనుగ్రహిస్తాడు. ఆ స్వాస్థ్యము రావాలంటే స్వాస్థ్యము పొందుకునే గుంపులో మనం ఉండాలి. ఉండాలంటే ఏం చేయాలంటే ఆత్మ సంబంధమైన విషయాలకు మనము
ప్రయాసపడుతున్నారు. మనం వెతకాలి. యూ హావ్ టు సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సీక్ ఫస్ట్ సీక్ అంటే నువ్వు వెతకాలి. ఎక్కడో ఉండలేదండి. దేన్ని వెతుకుతాము? పోయిన దాన్ని వెతుక్కుంటాము, ఎక్కడో ఉన్నదాన్ని వెతుక్కుంటాం. కాబట్టి వాక్యానికి నీ దేవుని రాజ్యం అందుబాటులో ఉంది, నీ చేయి చాపితే అంత దూరంలో ఉంది. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అట్ హ్యాండ్, అందుబాటులో ఉన్నది. సో అందుబాటులో ఉన్న దాన్ని నువ్వు వెతికినట్లయితే, నువ్వు దేని కొరకైతే ప్రయాసపడుతున్నావు ఇవన్నీ కూడా నేను నీకు సమకూరుస్తా. ఆ ఉచితంగా సమకూర్చా అన్న దానికి మనం ఎందుకు శ్రమోర్చి పని చేసి కష్టపడుతున్నాము? సో దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతికినప్పుడు ఇవన్నీ కూడా మనకి సమకూర్చబడతాయి. మొదటి పేతురు 3-4 వర్షాలు చదువుతాం. Blessed be the God and Father of our Lord Jesus Christ, which according to his abundant mercy hath begotten us again unto a lively hope by the resurrection of Jesus Christ from the dead, to an inheritance incorruptible and undefiled, and that fadeth not away, reserved in heaven for you, who are kept by the power of God through faith unto salvation, ready to be revealed in the last time. So, క్రమంగా చదువుదాం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. ఆమేన్. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, ఏంటంటే జీవంతో కూడిన నిరీక్షణ మనకి కలిగినట్లు, అనగా అక్షయమైనది మైనదియు నిర్మలమైనదియు వాడబారనిది దియగును స్వాస్థ్యముగా మనకు కలుగునట్లు. ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశారు. వి ఆర్ బార్న్ అగైన్. అంటే ఒకసారి ఆల్రెడీ ఈ లోకానుసారంగా చనిపోయినాము. కరెక్టబుల్, ఇన్కరెక్టబుల్. నశించిపోయింది, నశించిపోనిది, దాని గురించి మాట్లాడుతున్నాం. సో కరెక్టబుల్ సీడ్ని ఇన్కరెక్టబుల్ సీడ్గా చేయాలంటే ఏం చేయాలంట? ఇక్కడ కూడా మాట్లాడుతుంది. తన ఉచిత కృపను బట్టి, తన ప్రేమను బట్టి ఏం చేసేట మనల్ని ఆయన తన విశేష కనికరమును చొప్పున మనలను మరలా జన్మింపజేశారు. తన కృప, తన కనికరం, తన ప్రేమను బట్టి మనల్ని మరలా జన్మింపజేశారు. దేని ద్వారా జన్మ వచ్చినది? యేసుక్రీస్తు రక్తం ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధపరిచారు. తన జీవం ఏదైనా తోటలో నాసిక రంధ్రాల్లో జీవవాయువు పుట్టినప్పుడు ఆ మట్టి భూమి ఏదంటే జీవం పొందుకున్నది. ఈ బికేమ్ ఏ లివింగ్ సోల్ అని వాక్యం చూస్తున్నాం. మరి చివరికి ఏమైంది? నశించిపోతున్నాం. ఇంకొకసారి మన నాసిక జీవం వదలేదండి. ఏం చేశారంట? ఆ రక్తము దారపోసిన రక్తం దేనికి సూచిస్తుంది? జీవానికి సూచిస్తుంది. తన జీవము దారపోస్తున్నారు. సో ఇప్పుడు మన నాసిక రంధ్రాల్లో ఊపిరి ఉన్నది, కానీ మనం ఏం బ్రతికిస్తున్నది? తన రక్తము మనకి బ్రతికిస్తున్నది. ఆ రక్తం ద్వారా మనము కడిగి పరిశుద్ధపరచం, వెల చెల్లించాం. కాబట్టి ఆ వెలకున్న విలువ ఏంటిది? నీకు నాకు ఆయుష్ పొడిగించబడుతుంది. జీవవాయు ఊదినాడు, ఆ జీవంతో ఉన్నాము. కానీ ఏమైందంటే ఆ జీవం ఏమైంది? కరెక్ట్గా లేదు. నశించిపోయే జీవం మనం పొందుకున్నాం. దేని ద్వారా? అక్కడ తప్పు చేసే ద్వారా. కానీ ఇప్పుడు ఏం చేస్తాడు? ఆ తప్పును కప్పిపుచ్చడానికి తన రక్తము అవసరపడింది. తన రక్తం ద్వారా ఏం చేస్తాడు?
మనం కడిగి పరిశుద్ధపరచు. అందుకే వాక్యం రాబడ్డది, నీ పాపము నా పాపము ఏం చేస్తాడంట, ఇక మీదట గుర్తు చేసుకోవచ్చు. ఎందుకు? కడిగిన తర్వాత దాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి. ఐ విల్ రిమెంబర్ యువర్ సిన్స్ నో మోర్. నీ నీతిని, నువ్వు చేసే మంచి క్రియని జ్ఞాపకం చేసుకుంటా కానీ నువ్వు చేసిన పాపం నేను గుర్తు చేసి, ఎందుకంటే నేను ఒకసారి కడిగితే నేను కడిగి పక్కన పెడతాను, నేను మరొకసారి దాన్ని గుర్తు చేసుకోను. సో మనం ఏం చేయాలి? మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఒకప్పుడు ఆ విధంగా, ఒకప్పుడు ఈ విధంగా, అవి చేసి ఇవి చేసి చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం. అవి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు గుర్తు చేసుకున్నప్పుడు మనము గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా మనకి లేదు. ఇంకేమైనా చూడండి, verse 4, verse 5. పడవల కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. హల్లెలూయా. ఏం భద్రపరచబడిందండి? పరలోకంలో స్వాస్థ్యము నీ కొరకు నా కొరకు భద్రపరచబడింది కదా. ఏమన్నాడు? నేను వెళ్ళి నా తండ్రి దగ్గర వెళ్ళి ఏం చేశానంట, మీ కొరకు నేను స్థలము సిద్ధపరుస్తాను. ఐ గో అండ్ ప్రిపేర్ ఎ ప్లేస్ ఫర్ యూ. ఎందుకు? మనం అక్కడికి వెళ్ళి ఆ స్వాస్థ్యము మనం పొందుకోవడానికి. సో నాకు అది సంపాదించాలంటే ఇప్పుడు ఏం చేయాలంట, నా నీతిని, నా రాజ్యాన్ని మీరు మొదటగా వెతుకోండి. చాలామందికి పెన్షన్ అని తెలుసు కదా. పెన్షన్ ఎప్పుడు వస్తుందమ్మా? రిటైర్ అయినాక వస్తుంది. కానీ ఆ పెన్షన్ రావాలంటే ఏం చేయాలి? 20 సంవత్సరాలు 30 సంవత్సరాల సర్వీస్ నువ్వు చేసి కదా, నువ్వు సంపాదించిందే నీకు తెలియకుండా కూడబెట్టి ఏం చేస్తారు, నువ్వు రిటైర్ అయిన తర్వాత ఉద్యోగం చేయని పరిస్థితిలో ఆ పెన్షన్ నీకు ఏం చేస్తారంటే సహాయపడుతుంది. సో అదేవిధంగా నీకు పెన్షన్ కావాలంటే దేవుని రాజ్యంలో దేవుడు నీ కొరకు స్థలం సిద్ధపరిచింది నువ్వు సంపాదించుకోవాలంటే ఏం చేయాలంట, నీ సర్వీస్ పీరియడ్, ఈ భూలోకంలో నువ్వు చేసిన సర్వీసు 20, 30, 40, 50, 120 ఎంతకాలం బ్రతుతో అంతకాలం నీ సర్వీస్ పీరియడ్ అయిన తర్వాత నువ్వు రిటైర్ అంటే ఏంటి, నువ్వు ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత దేవుని రాజ్యానికి వెళ్ళినప్పుడు నీకు పెన్షన్ కావాలి. అది సంపాదించుకోవడానికి ఇక్కడ పనిచేయాలి. అంటే నా నీతిని, నా రాజ్యాన్ని అక్కడికి వచ్చిన తర్వాత కాదు, ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు వెతుకుంటే అక్కడ నీకు నేను చేస్తాను, నీ కొరకు నేను స్థలం సిద్ధపరుస్తాను. బిహోల్డ్ ఐ గో అండ్ ప్రిపేర్ ఎ ప్లేస్ ఫర్ యూ. తన కొరకు తను సిద్ధపరచుకోవట్లేదండి. తన సింహాసనాన్ని నీ కొరకు నా కొరకు విడిచిపెట్టి ఆల్రెడీ వచ్చినాడు. అంటే అంత పెద్ద సింహాసనం తన పట్టించుకోలేదు. హీ డజంట్ కేర్. ఎందుకు? నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి తన సింహాసనాన్ని విడిచిపెట్టి ఇంత దూరం వచ్చినాడు. ఇప్పుడు మనం చేయాలంట, మనము ఇవన్నీ విడిచిపెట్టి దేవుని రాజ్యానికి వెళ్ళినప్పుడు నీ కొరకు నా కొరకు స్థలం సిద్ధపరచాడు. అది సంపాదించుకోవడానికి ఏం చేయాలంట, తన నీతిని, తన రాజ్యాన్ని మనము మొదట వెతికి వారిగా ఉండాలి. ఏమేం మనం 3 అంశాలు గమనించాము. 4గా గమనిస్తాం. 1 మీడియేటర్. 1 తిమోతి చాప్టర్ 2 verse 5. మొదటి తిమోతి 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. Amen. For there is one God and one mediator between God and men, the man Christ Jesus. Amen. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఇప్పుడు ఏం కావాలంటే మనకి మధ్యవర్తి అవసరం. ఆ మధ్యవర్తి ఎవరు? యేసు క్రీస్తు. ఎవరికి మధ్యవర్తి అండి? తండ్రికి నరులకి మధ్యవర్తి యేసు క్రీస్తు ఉన్నాడు. మధ్యవర్తి అవసరమా? అవసరం కదా. ఏదైనా కేసు బాధించాలనుకుంటే నువ్వు డైరెక్ట్ జడ్జితో మాట్లాడడానికి లేదా? ఎవరితో మాట్లాడాలి? నీ పక్షాన న్యాయవాది, లాయర్ మాట్లాడతాడు. నీకున్న ప్రతి పరిస్థితి అంతే, ఎంత సీక్రెట్ ఉన్నా కానీ నీకు లాయర్కి సమస్తం తెలిసి ఉంటుంది. సో లాయర్ ఏం చేస్తాడు? నిన్ను గెలిపించడానికి ఆ జడ్జితోనే మాట్లాడుతూ ఉంటాడు.
పోరాడతాడు, నీ కేసు తన ముందు పెడతాడు. సో ఇక్కడ వాక్యం అంటుంది, మనం లోకరీతిగా ఎలాంటి బ్రతికినా కానీ దేవుని చూసినప్పుడు కృప కనిపిస్తుంది. కాబట్టి ఏం చేస్తాడంట, యేసుక్రీస్తు మధ్యవర్తి నుండి నీ కొరకు నా కొరకు తన విజ్ఞాపన చేస్తున్నాడు. మనం ఎవరు అడుగుతున్నాము? తండ్రిని క్షమాపణ అడుగుతున్నాము. ఎవరి ద్వారా క్షమాపణ కలుగుతుంది? యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుతుంది. ఇంతకు చదివిన కదా, త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ దేర్ ఈస్ రిడెంప్షన్ ఆఫ్ సిన్స్. వితౌట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు రక్తం లేకుండా నీకు నాకు పాప విమోచన లేదు. అంటే మధ్యవర్తి యేసుక్రీస్తు రక్తము నీకు నాకు అవసరం. సో వన్ మీడియేటర్. కానీ లోకం ఏం చేస్తామండి, అనేక మందిని మనము సెయింట్స్ అని పిలుస్తాము, వాళ్ళని మనం మీడియేటర్స్గా పిలుస్తాం. యేసుక్రీస్తు కాకుండా నువ్వు ఏ మనిషికి ప్రార్థన చేసి నువ్వు చెప్పినా 100% అది వినేవాడు కాదు. అందుకే వాక్యంలో రాయబడ్డది, నా తండ్రిని నా నామం పట్ల నా తండ్రిని ఏది అడిగినానో అది నీకు అనుగ్రహించబడుతుంది. వాట్ ఎవర్ యూ ఆస్క్ ద ఫాదర్ ఇన్ మై నేమ్ హీ విల్ గివ్ ఇట్ అంటు యూ. ఆమేన్. సో నువ్వు మరియమ్మ పక్షాన ప్రార్థన చేస్తే వినేవాడు కాదు, ఇంకొక సెయింట్ పక్షాన ప్రార్థన వినేవాడు కాదు. హీ విల్ నాట్ లిసన్. వాళ్ళు ఎందుకు? వాళ్ళు మానవులు మాత్రమే. కానీ యేసుక్రీస్తు ఎవరు? దేవుడు మానవుడుగా తిరిగి తన లోకానికి తన వెళ్ళినవాడు, మరణాన్ని జయించినవాడు. కాబట్టి నీకు నాకు మధ్యవర్తి ఒక్కడే. నువ్వు యేసుక్రీస్తు బొమ్మను పెట్టుకొని నువ్వు అది ఆ బొమ్మని చూస్తూ నువ్వు నా మధ్యవర్తి చెప్పడానికి లేదు. అది మానవుడు సృష్టించిన పట్టణం. వాక్యం ఏమిటది? నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించారు. ఆత్మ కనిపిస్తుందా? కనిపించదు. సత్యం కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఏం చేయాలంట? కనిపించిన దానితో కాదు, కనిపించని దానితో మనం ప్రార్థించాలి, దాన్ని స్తుతించాలి. ఇన్విజిబుల్ థింగ్స్, ఒక ఎమోషన్, ఒక ఫీలింగ్. అది నేను స్తుతిస్తాను, నేను ఆరాధిస్తాను, నేను గణపరుస్తాను. బొమ్మ ముందుంటేనే కాదండి. దానికి ఏమవుతుంది? అది పెట్టుకున్నప్పుడు మనం విగ్రహ ఆరాధన చేస్తాం. అది ఎవరి పట్టమైనా కానీ, యేసుక్రీస్తు పట్టమైనా కానీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మనం పెట్టుకోకూడదు. యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ గాడ్ బిఫోర్ మీ. లైక్నెస్ అంటే నా పట్టం కూడా నీ ముందు, ఎందుకంటే నా పట్టం నీకు ఎప్పుడు చూపెట్టలేదు. మోషే అడిగితే మోషే ఏమైనా దేవుడు చెప్పిన మాట ఏంటి? నీవు నా ముఖం చూసి నువ్వు బ్రతకో కాబట్టి. మోషే ముఖం చూపెట్టినాడా? 2 సార్లు 40 days 40 nights అక్కడ ఉన్నాడు కదా. ఆ 80 రోజులు కనీసం ఒక్కసారి తన ముఖం చూపెట్టడం, తన స్వరం విన్నాడు, తన మహిమని తన ఏం చేశాడు? అనుభవించినాడు. ఇఫ్ యూ నో మ్యాన్ విల్ సీ మై ఫేస్ అండ్ లివ్ అంటున్నాడు. సో నువ్వు చనిపోయే ఉద్దేశం ఉంటే నా ముఖం చూసి చనిపో. ఎందుకు? నువ్వు నా ముఖం చూస్తే బ్రతికితే నువ్వు మళ్ళీ 10 మందికి వివరిస్తావు. నీ వివరణ ఏమవుతుంది? ఒక ముఖంతోనే ఇంకొక ముఖం వస్తుంది. చాలాసార్లు ఈ గేమ్ చూస్తూ ఉంటాం. 10 మంది లైన్లో నిలబడి ఫస్ట్ ఒక మాట చెప్తారు, అదే మాట ఇంకొకటి పాస్ చేసేసరికి చివరికి పార్ట్ వచ్చేసరికి ఆ మాట కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. అంటే బహుశా అనుకుందాం దేవుడు కూడా అందుకే ముఖం చూపెట్టలేదు, ఎందుకంటే తప్పకుండా నేను వచ్చి వివరిస్తాడు కదా. దేవుని వివరించాలంటే మోషే జ్ఞానం సరిపోదు, వివరించినాడు కాబట్టి వివరించకపోవడమే బెటర్. అది సో దట్ యూ జస్ట్ సీ మై బ్యాక్. తన వెనకాల మాత్రమే చూడగలను. వెనకాల చూస్తే వెనక చూసినని చెప్తున్నా, దాన్ని వివరించడానికి ఏముండదు. ముఖం చూస్తే చుట్టూ ఉందా, కళ్ళు ఉన్నాయా, చేతులు నోరు ఉందా, మాటలు ఉందా, నాలుగు అన్నీ అడుగుతారు కాబట్టి అది ఎక్కడికో దారి తీస్తుంది. సో గాడ్ ఈజ్ ఎవరు మధ్యవర్తి అండి? నీకు నాకు యేసుక్రీస్తు మధ్యవర్తి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా ద్వారా పరలోక రాజ్యానికి ఎవరికి ప్రవేశం లేదు. నో మ్యాన్ విల్ కమ్ టు ద ఫాదర్ ఎక్సెప్ట్ త్రూ మీ. రైట్? ఈ లోకానికి ఉన్న పౌలు కానీ, ఈ శిష్యులు కానీ, తర్వాత మిషనరీస్ కానీ, తర్వాత సెయింట్స్ కానీ, లేకపోతే మరియమ్మ కానీ, వీళ్ళందరూ కూడా మానవులు మాత్రమే. తగిన సమయంలో తగిన పనికి వాళ్ళు వాడబడ్డారు. కానీ యేసుక్రీస్తు ఒక్కడే ఆది నుంచి అంతవరకు ఏమైనా వాడబడుతున్నాడు.
హీ ఈజ్ అవైలబుల్. ఎందుకు? సజీవులకు ఉన్నాడు కాబట్టి. బ్రతికిన కాలం అందరూ ఉపయోగపడ్డారు. చనిపోయిన తర్వాత వాళ్ళు కూడా మానవులు చనిపోయినారు, వాళ్ళు తిరిగి లేగలేరు. కానీ యేసుక్రీస్తు ఒక్కడే మరణాన్ని చేసి తిరిగి లేచాడు కాబట్టి నీ మొర నా మొర ఆలకించడానికి ఒక మధ్యవర్తిగా ఉంది. ఈజ్ ఇంటర్సీడింగ్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. మధ్యవర్తి, మీడియేటర్గా నీకు నాకు మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు 11వ అధ్యాయము 4వ అధ్యాయం 11 వచ్చిన 16 వచ్చింది. కనుక మనము కనికరపడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపా సింహాసనమునకు చేరుదుము. Let us therefore come boldly unto the throne of grace, that we may obtain mercy and find grace to help in time of need. Amen. We have to come unto the throne of grace. కృపా సింహాసనం ఎవరి దగ్గర ఉందండి? యేసుక్రీస్తు దగ్గర ఉన్నది. కృపా సింహాసనం ద్వారానే ఎక్కడికి వెళ్తామో మనం తండ్రి దగ్గరికి వెళ్ళగలుగుతాం. అంటే మధ్యవర్తి ద్వారానే మనం తండ్రి దగ్గరికి చేర్చుకుంటాం. సో మనం ప్రార్థన చేసే ప్రతిసారి కూడా ఈ విషయం గమనించాలి. ఎవరికి ప్రార్థన చేస్తామో మనం డైరెక్ట్గా తండ్రికి ప్రార్థన చేస్తాం. ఎవరి నామంలో చేస్తున్నాము? యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తాం. ఎవరి సహాయం ద్వారా? పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనం ప్రార్థన చేస్తాం. సో ఎవరిని నమ్ముతున్నాము? త్రిత్వాన్ని నమ్ముతున్నాం. సో నీ ప్రార్థన ఆలకించబడాలంటే ఎవరు అవసరము? త్రిత్వము అవసరం. సో ఎవరిని నమ్మాలి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని మనం ఖచ్చితంగా నమ్మాలి. ఈ లోకంలో 10 మంది ఉన్నారు లేదు ఏం చెప్పినా కానీ నీ వాక్యము నీతో ఏం మాట్లాడుతుంది, నువ్వు చదివినప్పుడు నీతో ఏం మాట్లాడాలి అది నువ్వు నమ్మాలి. చాలామంది తండ్రి నమ్ముతారు, కుమారుని పరిశుద్ధాత్మ లేదని చెప్తారు. కొంతమంది పరిశుద్ధాత్మ లేడని చెప్తారు, కుమారుని నమ్ముతారు. నానా రకాల డాక్టర్స్ లోపల ఉన్నాయి. కానీ మనమేం గమనించాలి? యూ ప్రే అంటు ద ఫాదర్. నువ్వు తండ్రికి మొరపెట్టుకుంటే ఎవరి ద్వారా? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నేను యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తే తండ్రికి మొరపెట్టుకుంటే ఎవరి ద్వారా? నాకు పరిశుద్ధాత్మ సహాయం చేయాలి. పరిశుద్ధాత్మ సహాయం లేని, పరిశుద్ధాత్మ ప్రేరేపణ లేని మనం ఏ ప్రార్థన చేయలేము. ఏ ప్రార్థన చేసినా అది వ్యర్థమే. ఎందుకు? మనం ఏం అడగాలో మనకు తెలియదు కాబట్టి నువ్వు ప్రార్థన చేయ. దేవా, పరిశుద్ధాత్మ దేవా, నువ్వు నాకు సహాయం చేయి. నేను ఏ విధంగా ప్రార్థన చేయాలి? ప్రార్థన అంశాలను అన్ని ప్రార్థన అంశాలు చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ప్రేరేపించి ఎప్పుడైతే గుర్తు చేసి ప్రార్థన చేపిస్తాడు తప్పకుండా ఆ ప్రార్థన ఆలకించబడుతుంది. సో ఖచ్చితంగా ఈ విషయాన్ని గమనించాలి. నేను తండ్రికి మొదలుపెట్టుకుంటే యేసుక్రీస్తు ద్వారా నేను ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు నామంలో నేను తండ్రికి ఏది అడిగినా నాకేం చేస్తానంటే నాకు అనుగ్రహించబడతాను. ఈ విల్ రిలీజ్. ఎవరిని తెచ్చిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడిని జీవితాన్ని అనుగ్రహిస్తాడు. ఇప్పుడు మన దగ్గర ఎవరు ఉన్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. తండ్రి, కుమారుడు దేవుని రాజ్యం అక్కడ ఉన్నారు. తండ్రి కుటుంబాసంగా యేసుక్రీస్తు నీకోకు నాకు విజ్ఞాపన చేస్తాడు. నా ఇంటర్సెట్ చేసి ఒక మీడియేటర్లో కూర్చున్నాడు. అందుకే ఏమన్నాడు? నేను పరిశుద్ధాత్మని పంపిస్తాను, ఆదరణకర్తని పంపిస్తాను. ఆదరణకర్త ఏం చేస్తాడంట? నీకు నాకు నేర్పిస్తాడు. హీ విల్ టీచ్ యూ, హీ విల్ ఇన్స్ట్రక్ట్ యూ, హీ విల్ లీడ్ యూ, హీ విల్ గైడ్ యూ, హీ విల్ కంఫర్ట్ యూ. సో ఈ లోకానికి మనకు కావాల్సిన అన్ని విషయాలు కూడా పరిశుద్ధాత్మ దగ్గర చూసుకుంటాడు. కాబట్టి మనం ఎవరిపైన ఆధారపడాలి? డిపెండ్ ఆన్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ పైన ఆధారపడితే నువ్వు దేవునికి ప్రార్థన చేసేవాడు యేసుక్రీస్తు నామంలో నీకు సంవత్సరము అనుగ్రహించబడుతుంది. ఏమైనా 5 గమనిస్తే ఎఫెసీ 1వ అధ్యాయము 13-14 వచనం. Sealed with His Holy Spirit. 5వది పరిశుద్ధాత్మ ముద్ర మనం కలిగినాము.
మీరును సత్యవాదమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. ఎవరి ద్వారా అండి? ఆత్మ చేత మనం ముద్రించబడిన వారు. యేసుక్రీస్తు వెళ్ళిపోతున్నప్పుడు ఆ 120 మంది కాకుండా అక్కడ అనేక మంది ఉన్నారండి. ఎవరిపైన పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినాడు? ఎవరైతే ఎదురు చూస్తున్నారో. వెయిట్ ఫర్ ద ప్రామిస్. మీరు ఎక్కడ వెళ్ళిపోకండి. శిష్యులకు చెప్పినాడు, శిష్యులతో పాటు అనేక మంది వచ్చినారు. ఆ 120 మంది ఏం చేస్తున్నారు? ఆ పై గదిలో ఏం చేస్తారు? అందరూ వెయిట్ చేస్తున్నారు. కొన్ని దినాలు గడిచిన తర్వాత పరిశుద్ధాత్మ దిగొచ్చినప్పుడు వాళ్ళ మీద ఆత్మ, అంటే వాళ్ళు ముద్రించబడ్డారు. ముద్రించబడినప్పుడు ఏం చేస్తారంట? వాళ్ళు అనేక భాషలతో మాట్లాడుతున్నారు. అనేక భాషలతో మాట్లాడుతున్నప్పుడు వారితో పాటు అనేక దేశస్తులకు సంబంధించిన వారందరూ కూడా చుట్టుపక్కల ఉన్నారు. వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. మీకు మా భాష తెలియదుగా మీరు ఏ విధంగా మాట్లాడగలుగుతున్నారు? దేని ద్వారా కలిగింది? అది పరిశుద్ధాత్మ చేత వాళ్ళు ముద్రించబడ్డారు కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి వలన వాళ్ళు ఆ భాషను మాట్లాడగలిగినారు. ఎందుకు ముద్రించినారు? మనము ప్రత్యేకించబడిన వారం కాబట్టి. యు ఆర్ ఎ రాయల్ ప్రీస్ట్హుడ్. యు ఆర్ ఎ చోసన్ జనరేషన్. చోసన్ జనరేషన్ ఏ విధంగా ఉండాలి? ఇస్రాయల్ ప్రజలకి వేరే దేశస్తులకు ఏంటిది వ్యత్యాసం? ఏంటిది? వీళ్ళు జీవం గల దేవుడిని ఆరాధిస్తున్నారు. వీళ్ళందరూ విగ్రహారాధన చేస్తున్నారు. అందుకే జీవం గల దేవుడు అన్నాడు, మీరు లోకాన్ని చూసి లోకానుసారంగా జీవించగానే మీరు నన్ను చూసి నన్ను వెంబడించినట్లయితే మీ ఎదుట ఏ మనుషుడు నిలబడడు. మీ జీవితంలో ఎలాంటి ఓటమి చూడరు. మీరు ఓడిపోవాల్సిన అవసరం లేదు. మీ బ్రతికిన కాలం కూడా నేను మీకు విజయం ఇవ్వడానికే నేను మిమ్మల్ని ఏర్పాటు చేస్తున్నాను. సో మీరు ఏర్పరచుకున్న జనాంగంలో ఉండండి. కానీ మీరు ఏం చేస్తారు? ఒకసారి అటు, ఒకసారి ఇటు, ఒకసారి అటు, ఒకసారి ఇటు వాళ్ళు చేస్తూ వచ్చున్నారు. గంతులు వేస్తూ ఉన్నారు అటు ఇటు. అనేకసారి దేవుడు వాళ్ళ మీద నుంచి చేయి తీసేసిన విషయాలను మనం గమనిస్తూ ఉన్నాం. వాళ్ళని పట్టించుకొని సమయం కూడా కలిగినాడు. వదిలేస్తాడు. ఎవరికి వదిలేస్తాడు? మీరు లోకానుసారం బ్రతుకున్నారు, వాళ్ళని వదిలేస్తాడు. ఆ శత్రులందరూ కూడా ఇష్టాలని ఏం చేస్తాడు? అనేక మంది నాశనమైంది కాబట్టి. కానీ వాళ్ళు ఎప్పుడైతే మళ్ళీ జీవంగా దేవుడికి మొరపెట్టుకున్నారో దేవుడు వాళ్ళ జీవితంలో జోక్యం చేసుకొని మనకు అనేక సార్లు విజయం కూడా మనం గమనిస్తున్నాం. సో దేవుడు అన్నాడు, మనందరం కూడా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం ముద్రించబడిన వారుగా ఉన్నాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడింది. డైరెక్ట్ మనం ఆత్మతో ముద్రించబడలేదండి. యేసుక్రీస్తుని విశ్వసించిన వారికి మాత్రమే ఏం చేశాడు? ద స్పిరిట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ద హోలీ స్పిరిట్ ఏమంటుంది ఒకసారి? ద సీల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. In whom ye also trusted, after that ye heard the word of truth, the gospel of your salvation, in whom also after that ye believed, ye were sealed with that Holy Spirit of promise. ఏమన్నాడు? ఎవరినైతే నమ్మినారో, ఏ వాక్యం అయితే నమ్మినారో ఆ వాక్యానికి అనుసారంగా మీరు ముద్రించబడ్డారు. ఎవరు? ఆత్మ చేత మీరు ముద్రించబడ్డారు. సో నీ పైన నా పైన ఏమున్నదండి? వీఆర్ సీల్డ్ బై ద హోలీ స్పిరిట్. ఏదైనా లెటర్ డాక్యుమెంట్లో ఏం గమనిస్తారు? ఎవరు ముద్రించినారా దాన్ని గమనిస్తారు. శత్రుఘ్న మేషక్ అబేద్నెగో దానియేలు పక్షాన వాళ్ళకు లెటర్ రాసుకొని తీసుకెళ్తారు. ఆ లెటర్ రాసుకొని తీసుకెళ్ళి ఆ రాజు ముద్రించిన తర్వాత వాక్యం ఏమంటుంది? ఒకవేళ రాజు ముద్రించిన తర్వాత ఆ రాజు కూడా మాటని వెనుకకి తీసుకోలేడు. నో వన్ కెన్ అన్యుల్ వాక్యం చదివిస్తున్నారు. నో వన్ కెన్ టేక్ ఇట్ బ్యాక్. ఇఫ్ ఐ సెడ్ ఇట్ ఈస్ డన్, ఇట్ ఈస్ డన్, అంతే. సో యేసుక్రీస్తు ద్వారా మనము పరిశుద్ధాత్మతో మనం ముద్రించబడినట్లయితే దేని కొరకు ముద్రించబడ్డాము? దేవుని రాజ్యంలో యుగాయుగాలు ఉండడానికి మనం ముద్రించబడ్డాము. సో నీ పైన ముద్రించబడింది నువ్వు తొలగించకుండా నువ్వు దాన్ని గౌరవించినట్లయితే పరిశుద్ధాత్మ ముద్ర నీ జీవితంలో పనిచేస్తూ ఉంటుంది. ఎంతవరకు అయితే ఆ సీల్ ఆ లెటర్ మీద ఉంటుందో అంతకాలము ఆ డాక్యుమెంట్కి వ్యాలిడిటీ ఉంటుందండి. రబ్బర్ స్టాంప్ లేకుండా ఎవరికైనా ఇస్తావా? ఏదైనా డాక్యుమెంట్ మనం చాలాసార్లు కాలేజ్, స్కూల్స్, జాబ్స్ అప్లై చేస్తూ ఉంటాం. ఏం చేస్తాం? రబ్బర్ స్టాంప్ నువ్వు ఎంత మంచి నీట్ హ్యాండ్ రైటింగ్ రాసినా మంచిగా టైప్ చేసి తీసుకెళ్ళాలి. వాడు ఏమవ్వాలంట?
రబ్బర్ స్టాంప్ ఖచ్చితంగా, అంటే ఒక సీల్ అవసరం. దేనికి? ఆ డాక్యుమెంట్ వ్యాలిడ్ అవ్వడానికి. ఆ చిట్టు కాగితం ఉందని చిరిగిపోయిన కాగితం అని కానీ దానిపైన రబ్బర్ స్టాంప్ ఉంటేనే, సీల్ ఉంటేనే దానికి ఒక విలువ ఉంటుంది. సో నీకు నాకు దేంట్లో విలువ కలిగింది? పరిశుద్ధాత్మ ముద్ర ద్వారా నీకు నాకు విలువ కలిగింది. We are valued because we have the Holy Spirit with us. లోకానికి మనకి ఏం సంబంధం అండి? ఏంటి వ్యత్యాసము? ఏమేం? నీకు నాకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించబడ్డాడు. He was given, he is a promise. వాగ్దానం కొరకు మీరు ఎదురు చూడనండి. నీ కొరకు నా కొరకు వాగ్దానం వచ్చి నీతో నాతో వాగ్దానం నివాసం చేస్తున్నాడు. నీ దేహము దేవుని ఆలయం అంటున్నప్పుడు నా దేహము దేవుని ఆలయం అంటే నా దేహంలో దేవుని వాగ్దానం ఉంది. I contain the promise of the Holy Spirit. So you and I are sealed by the Holy Spirit. Amen. Ephesians 4:13. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుబడి విమోచన దినముల వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. And grieve not the Holy Spirit of God, whereby ye are sealed unto the day of redemption. ముద్రించబడినారు కాబట్టి ఇప్పుడు వాక్యం ఏమంటున్నది? డు నాట్, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఏమే మనకు అర్థమైంది గురించి చెప్తాను. ఇంతకు ఏమైనా రబ్బర్ స్టాంప్ గురించి చెప్తాను, ఒక సీల్ గురించి. అంటే ఈ డాక్యుమెంట్ ఒక పేపర్ మీద సీల్ వేసిన తర్వాత ఈ సీల్ ఈ పేపర్ ఎంత కాలమైనా కానీ 120 సంవత్సరాలు కానీ 200 ఎన్ని సంవత్సరాలైనా కానీ చినిగిపోయినా కానీ ఏం చేయాలంటే ఈ డాక్యుమెంట్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. తాత ముత్తాత నీకు ఆస్తిని ఇస్తున్నట్టు ఒక 100 సంవత్సరాలు అనుకుందాం. నువ్వు ఒక స్థలానికి వెళ్ళి ఈ స్థలం నాది అని చెప్పడానికి ఏం కావాలంట? ఒక డాక్యుమెంట్ కావాలి. ఆస్తి పత్రం ఉందా అంటారు. మరి 100 సంవత్సరాలు ఏం ఇస్తారు? ఎక్కడ ఉంటుందంటే ఏమైనా కానీ నువ్వు ఆస్తి 100 సంవత్సరాలనే కానీ పాడుపడిపోయిన కాగితమైనా కానీ అది తెచ్చి నాకు చూపెట్టి దానిపైన అన్నీ చూస్తేనే దానికి విలువ ఉంటుంది. సో అంటు ద డే ఆఫ్ రిడెంప్షన్, చివరి శ్వాస వరకు, చివరి రోజు వరకు కూడా మనం ఏం చేయాలంట? ఆ ముద్రని మనము కాపాడుకోవాలి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినముల వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. నీకు ఆస్తి కావాలంటే 100 అయినా 200 అయినా 400 సంవత్సరాలు ఎన్ని 1000 సంవత్సరాలే కానీ నువ్వు ఏం చేయాలంట? ఆ డాక్యుమెంట్ని, ఆ పేపర్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నాది. ఆ డాక్యుమెంట్ కాపాడుకున్నట్లయితే, ఆ పేపర్ కాపాడుకున్నట్లయితే, అంటే పేపర్ వెనక ఏమున్నది? కోట్ల ఆస్తి సంపాదన నీకు ఆ వారసత్వంలో వస్తుంది. ఒకవేళ నువ్వు డాక్టర్ అది అవసరం లేదని 500 డేస్ అని 1000 సంవత్సరాలు ఇంకా పనికిరాదని నువ్వు పడేసేమంటే ఆ కాగితాన్ని పడేస్తావు. కాగితంతో పాటు నీకు రావాల్సిన ఆస్తి కూడా నువ్వు పడేస్తావు. నీకు కావాల్సిన ఇన్హెరిటెన్స్ కూడా పడేస్తావు. అందుకే వాక్యం ఇది పరిశుద్ధాత్మని మీరు దుఃఖపరచుకోండి. అంటే ఏంటిది? ఈ పేపర్ని మీరు చింపేయకండి. చివరి రోజు వరకు కూడా ఈ పేపర్ని మీరు కాపాడుకోండి. ఈ ముద్రని మీరు కాపాడండి. పరిశుద్ధాత్మ దేవుని మీరు దుఃఖపరచండి. సో మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఇంకా కొన్ని విషయాలని మనం నెక్స్ట్ సండే మనం దాన్ని ధ్యానిస్తాం.